నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత సీరియస్ సమస్య గురించి, అదేనండి ప్లాస్టిక్ కాలుష్యం గురించి కాస్త డీప్గా కానీ చాలా సింపుల్గా విశ్లేషించుకుందాం. షాకింగ్ గ్లోబల్ డేటా దగ్గర్నుంచి మన ఇంట్లోనే చాలా సులభంగా పాటించగలిగే పర్యావరణ అనుకూల పరిష్కారాల వరకు ఒక చిన్న జర్నీ చేద్దాం. మనకందరికీ తెలిసిన టాపిక్కే అయినా ఇందులో మనం తెలుసుకోవాల్సిన, అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా? సరే, ఈ విశ్లేషణలో మనం ఒక 5 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. 1. ప్రపంచ ప్లాస్టిక్ ముప్పు. 2. అసలు రీసైక్లింగ్ ఎందుకు ఫెయిల్ అవుతోంది. 3. ఆరోగ్యంపై కంటికి కనిపించని ప్రమాదాలు. 4. లోకల్గా వస్తున్న వరదలు, వ్యవసాయంపై ఇంపాక్ట్. ఫైనల్గా మన ఇళ్లల్లో పాటించాల్సిన 5 సింపుల్ స్టెప్స్. మొదటి భాగంలోకి ఎంటర్ అవుదాం. ప్రపంచ ప్లాస్టిక్ ముప్పు. అసలు దీని స్కేల్ ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం. 430 మిలియన్ టన్నులు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం 2023 రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ ఇది. అసలు ఊహించుకోవడానికే కళ్ళు తిరుగుతున్నాయి గదా. ఇదే స్థాయిలో ప్లాస్టిక్ వాడకం కంటిన్యూ అయితే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అయితే దీంట్లో ఇంకో భయంకరమైన నిజమేంటంటే, మనం తయారు చేస్తున్న ఈ 430 మిలియన్ టన్నుల ప్లాస్టిక్లో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అవుతోంది. అవును, మీరు విన్నది కరెక్టే, కేవలం 9%. మిగతా 91% భూమిలో, సముద్రాల్లో, చివరికి మనం పీల్చే గాలిలో కలిసిపోయి దారుణమైన కాలుష్యాన్ని సృష్టిస్తోంది. మన రీసైక్లింగ్ సిస్టమ్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి? అదే మన రెండో సెక్షన్. అసలు ఈ రీసైక్లింగ్ ఎందుకు ఫెయిల్ అవుతోందో ఇప్పుడు చూద్దాం. మన దేశంలోనే రోజుకి 26,000 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ బయటకొస్తోంది. ఇందులో మనం రెగ్యులర్గా వాడే చిప్స్, బిస్కెట్ ప్యాకెట్ల లాంటి మల్టీలేయర్ ప్లాస్టిక్ ఏకంగా 40% ఉంటుంది. సింగిల్ లేయర్ ప్లాస్టిక్తో పోలిస్తే ఈ మల్టీలేయర్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడం టెక్నికల్గా చాలా కష్టమైన ప్రాసెస్. పైగా కొత్త ప్లాస్టిక్ తయారు చేయడం కంటే దీన్ని రీసైకిల్ చేయడానికి ఒక 20-30% ఎక్కువే ఖర్చవుతుంది. సో ఎకనామికల్గా వర్కౌట్ కాక అదంతా నేరుగా చెత్తకుప్పలకే వెడిపోతోంది. ఇక మూడో భాగం మన ఆరోగ్యం మీద ప్లాస్టిక్ చూపిస్తున్న అదృశ్య ముప్పు. ప్లాస్టిక్ని కాల్చేయడం మనకు చాలా ఈజీ సొల్యూషన్లా అనిపిస్తుంది. కానీ 400 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లో ప్లాస్టిక్ని కాల్చినప్పుడు క్యాన్సర్కి కారణమయ్యే డయాక్సిన్స్, బ్లడ్ క్యాన్సర్ తెచ్చే బెంజీన్, ప్రాణాలే తీసే కార్బన్ మొనాక్సైడ్ లాంటి డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. గుంటూరు జిల్లాలో జరిగిన ఒక స్టడీలో తెలిసిందేంటంటే, మార్కెట్ల దగ్గర ప్లాస్టిక్ కాల్చడం వల్ల అక్కడి గాలి కాలుష్యం 3-4 రెట్లు పెరిగిపోయి స్థానికులకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలొచ్చాయట. ఇందులో ఇంకో సైలెంట్ కిల్లర్ దాగి ఉంది. అదే మైక్రోప్లాస్టిక్స్. అంటే 5 మిల్లీమీటర్ల కంటే చిన్నవిగా ఉండే ప్లాస్టిక్ ముక్కలు. ఇవి మన కంటికి అస్సలు కనిపించవు, కాని పర్యావరణమంతటా ఒక నిశ్శబ్ద విస్ఫోటంలా వ్యాపించిపోయాయి. అసలు ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎక్కడెక్కడ దాక్కున్నాయో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా 83% కుళాయి నీళ్లలో ఇవి ఉన్నాయి. మనం వాడే ఉప్పు, తేనె, తినే చేపల్లో కూడా ఉన్నాయి. గాలి ద్వారా ఏటా 1,00,000కు పైగా ప్లాస్టిక్ కణాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం, 2022 నాటి పరిశోధనల ప్రకారం మనుషుల రక్తంలో, చివరికి పసిపిల్లలు తాగే తల్లిపాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. మనం పడేసిన ప్లాస్టిక్ని మనమే మళ్లీ తింటున్నాం, పీలుస్తున్నాం. అసలు వింటుంటేనే నమ్మబుద్ధి కావట్లేదు కదా. ఇప్పుడు 4వ భాగంలోకొద్దాం. స్థానికంగా వచ్చే వరదలు, ఇంకా మన వ్యవసాయం మీద ఈ ప్లాస్టిక్ చూపిస్తున్న ఇంపాక్ట్. మన తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గమనిస్తే వ్యవసాయానికి వాడే ప్లాస్టిక్ మల్చ్ ముక్కలు మట్టిలో కలిసిపోయి ఆ భూమి నీటిని పీల్చుకునే కెపాసిటీని తగ్గించేస్తున్నాయి. దీనివల్ల పత్తి దిగుబడి ఏకంగా 15-20% వరకు పడిపోతోందని లోకల్ స్టడీస్ చెప్తున్నాయి. మట్టి సారం దెబ్బతినడమే కాకుండా పాపం రైతులకి ఇది ఎంత పెద్ద ఫైనాన్షియల్ లాస్. మన దగ్గరున్న నదుల పరిస్థితి చూస్తే ఈ ముప్పు మరింత క్లియర్గా అర్థమవుతోంది. ఒక పక్క కృష్ణానదిలో కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్స్ చేపల కడుపుల్లోకి వెళ్లిపోయి మన ఫుడ్ చైన్ని దెబ్బతీస్తుంటే, మరోపక్క హైదరాబాదు నడిబొడ్డునున్న మూసీనదిలో రోజుకి ఏకంగా 200 టన్నులకి పైగా ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతోంది. మురుగు కాలువలు మొత్తం ఈ ప్లాస్టిక్తో బ్లాక్ అయిపోతున్నాయి. అలా బ్లాక్ అవ్వడం వల్ల జరిగిన నష్టమెంతో తెలుసా?
అక్షరాల 6,000 కోట్లు. అవునండి, 2020లో హైదరాబాద్లో వచ్చిన భయంకరమైన వరదలకు మెయిన్ రీజన్ ప్లాస్టిక్తో మూసుకుపోయిన నాలాలే అని తేలింది. ఏకంగా 6,000 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టంతో పాటు ఒక 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లాస్టిక్ కాలుష్యం ఒక ప్రకృతి విపత్తుని ఎంతలా పెంచుతుందో అనడానికి ఇంతకంటే పచ్చి నిజమేం కావాలి. అయితే ఈ ప్రాబ్లమ్స్ చూసి మనం భయపడిపోవద్దు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వాళ్ళు ఒక మంచి మాట చెప్పారు. ప్లాస్టిక్ను మనం సృష్టించాం కాబట్టి దానికి సొల్యూషన్ కూడా మనమే వెతకాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం యాక్షన్ తీసుకోవాలి. సో మన 5వ మరియు ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. మన ఇళ్లల్లో మనం చేయగలిగే 5 సులభమైన దశలు. ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. ఈ రోజు నుంచే మన డైలీ లైఫ్లో ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోదాం. ఫస్ట్, మార్కెట్కి వెళ్లేటప్పుడు ఎప్పుడూ ఒక క్లాత్ బ్యాగ్ వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకుందాం. సెకండ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ వదిలేసి స్టీల్ లేదా గ్లాస్ వాటర్ బాటిల్స్ వాడదాం. థర్డ్, ఇంట్లో తడి చెత్త, పొడి ప్లాస్టిక్ చెత్తను సెపరేట్ చేద్దాం. ఫోర్త్, ఎక్కువ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లేని లోకల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం. అండ్ ఫిఫ్త్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చొద్దు. ఈ 5 చిన్న పనులు మనం చేస్తే చాలు, ఏటా 100ల కొద్ది ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ మన పర్యావరణంలో కలవకుండా ఆపొచ్చు. ఇది నిజంగా మన చేతుల్లో ఉన్న పవర్. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ రోజే మనం ఈ 5R ప్రిన్సిపల్స్ అంటే ప్లాస్టిక్ని రిఫ్యూజ్, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్ చేయడం అలవాటు చేసుకుంటే రాబోయే పెద్ద సంక్షోభాన్ని మనం ఎంతవరకు ఆపగలం? ఖచ్చితంగా ఆపగలం కదా. మనింట్లో తీసుకునే ఒక చిన్న స్టెప్పే రేపటి ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది. ఈ మార్పులో మీరు భాగమవుతారు కదూ. థ్యాంక్ యూ.